హలో అండి. అందరికీ నమస్తే. కొంతమంది పేషెంట్స్ బొంగురు గొంతు అనే కంప్లైంట్‌తో వస్తుంటారండి. దాని గురించి మాట్లాడుకుందాం. దీన్ని హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటారండి. అంటే వాళ్ళలో ఆ గొంతు బొంగురు పోయి మాట అనేది స్పష్టంగా రాకపోవడం, బొంగురుగా, కరుకుగా రావడం, కొంతమందిలో పీలగా, సన్నగా ఇట్లాంటి కంప్లైంట్స్‌తో వస్తుంటారండి. జనరల్‌గా ఈ బొంగురు గొంతు అనేది మన స్వరపేటిక రాపిడి అంటే లారింగ్స్ అంటామండి. లారింగ్స్‌లో ఉండే వోకల్ కార్డ్స్ రాపిడి జరిగి అవి వాయటం వల్ల వచ్చే కంప్లైంటే ఈ హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ బొంగురు గొంతు అంటారండి. ఇది కామన్‌గా వచ్చే కండిషన్ అయినప్పటికీ కొంతమందిలో దీనివల్ల సీరియస్ ఇష్యూస్ కూడా ఉంటాయండి. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సాధారణంగా కామన్‌గా ఈ బొంగురు గొంతు రావడానికి గల కారణాలు చూస్తే అందులో కొంతమంది గట్టిగా అరవటం, గట్టిగా మాట్లాడటం, ఎక్కువసేపు మాట్లాడటం ఇలా చేస్తుంటారండి. వాళ్ళల్లో కూడా ఈ బొంగురు గొంతు సహజంగా వస్తుంటది. అలాగే ప్రొఫెషనల్ సింగర్స్, టీచర్స్, పాస్టర్స్, చర్చిలో పాస్టర్స్ ఇలాంటి వీళ్ళల్లో కూడా ఈ సమస్య అనేది లాంగ్ రన్‌లో బొంగురు గొంతు అనేది చూస్తుంటాం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ వాయిస్ అనేది వాడుతుంటారు. వాళ్ళల్లో సహజంగా ఈ కంప్లైంట్ అనేది చూస్తుంటాం. అలాగే కొంతమందిలో ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళలో, ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకునేవాళ్ళు, స్పైసీ ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళు, అలాగే కొంతమందిలో ఈ గ్యాస్ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళలో కూడా ఈ బొంగురు గొంతు అనేది సహజంగా చూస్తుంటాం. ఇవి కాకుండా కొన్ని రకాల లైక్ అలర్జీస్ కానీ, కొంతమందిలో వోకల్ కార్డ్ పాలిప్స్ అంటాము, వోకల్ కార్డ్ సిస్ట్, వోకల్ కార్డ్ మీద చిన్న చిన్న బుడిపిల్లాగా వస్తుంటాయండి. వాళ్ళల్లో కూడా ఈ బొంగురు గొంతు అనే సమస్య చూస్తుంటాం. అలాగే కొంతమందిలో వోకల్ కార్డ్స్ దగ్గర అల్సరేటివ్ లేజన్స్ అంటే చిన్న పుండ్లు లాంటివి, గడ్డలు లాంటివి కూడా కొంతమందిలో చూస్తుంటామండి. వీళ్ళలో కూడా ఈ బొంగురు గొంతు అనే కంప్లైంట్ చూస్తుంటాం. జనరల్‌గా ఈ బొంగురు గొంతు అనేది ఒక 1-2 వీక్స్‌లో ఆటోమేటిక్‌గా సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కంట్రోల్‌లోకి వస్తుందండి. అంటే జలుబు, దగ్గు ఉంటే ఆ మెడికేషన్ తీసుకోవడం, గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటే గ్యాస్ కంట్రోల్ చేసుకోవడం, అలాగే ఎక్కువగా అరవకుండా వాయిస్ రెస్ట్ అనేది ఇవ్వటం. ఇలాంటి జాగ్రత్తలతో మనం ఈ బొంగురు గొంతు అనేది కంట్రోల్‌లో పెట్టుకోవచ్చండి. కొంతమందిలో మటుకు ఈ సమస్య అనేది కొద్దిగా తీవ్రంగా ఉంటదండి. ఈ కామన్‌గా వచ్చే లక్షణాలతో పాటు లైక్ వాళ్ళలో గొంతు మింగుడు పడకపోవడం, అంటే అన్నం తినేటప్పుడు అడ్డం పడటం, బ్రీతింగ్ ఇష్యూస్, గాలి సరిగ్గా తీసుకోలేకపోవడం, ముఖ్యంగా పడుకున్నప్పుడు గాలి సరిగ్గా అందక వాళ్ళకి గురకలాగా ఒక సమస్య వస్తుందండి. అంటే స్ట్రైడర్ అంటారు. గాలి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారండి. ఇలాంటి లక్షణాలతో పాటు కొంతమందికి ఈ దగ్గినప్పుడు గొంతులో నుంచి బ్లడ్ పడటం, ఇలాంటి సివియర్ లక్షణాలు కూడా ఉంటాయండి. ఇలాంటి సివియర్ లక్షణాలు ఉంటే మటుకు మీరు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కొన్ని రకాల టెస్టులు కూడా చేయించుకోవాలి. లైక్ ఎండోస్కోప్ కానీ, సిటీ స్కాన్ కానీ ఇలాంటి టెస్టులు చేయించుకొని ఆ ప్రాబ్లం ఏదనేది క్లియర్గా ఐడెంటిఫై చేసుకోవాలి. కొన్నిసార్లు ఆ ఎండోస్కోప్ చేసేటప్పుడు లోపల ఏదన్నా గడ్డలు లాంటివి ఏదన్నా ఉంటే బయాప్సీ అనే పరీక్ష కూడా సేమ్ టైం చేయించుకొని వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. భయపడాల్సిందేమీ కాదు. కొన్ని రకాల లైఫ్ స్టైల్ చేంజెస్, ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ఈ అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, స్మోకింగ్ ముఖ్యంగా వీటిని అవాయిడ్ చేసుకొని జాగ్రత్తలు పాటిస్తే ఈ కంప్లైంట్ నుంచి బయటపడవచ్చు. సో ఈ బొంగురు గొంతు అనేది నార్మల్గా వాయిస్ రెస్ట్ ఇవ్వడం, గోరువెచ్చని నీళ్ళు తాగడం, జలుబు, దగ్గు లాంటివి నార్మల్ మెడికేషన్స్‌తో కంట్రోల్ అవ్వకుండా 1-2 వారాలు మించి ఈ ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతూ ఈ లక్షణాలు కూడా కొద్దిగా సివియర్‌గా ఉన్నప్పుడు మటుకు మీరు కంపల్సరీగా దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు చెప్పే సలహా మేరకు ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. థ్యాంక్ యూ.